హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని మనం ప్రయారిటీ కాలేజ్ ఎలా పెట్టుకోవాలి, నీట్ యూజీ కౌన్సిలింగ్లో అనేది క్లియర్ కట్గా అయితే మాట్లాడకపోతున్నాం. లైక్ ఏయూ రీజన్ వాళ్ళు ఎలా పెట్టుకోవాలి, ఎస్వీయూ రీజన్ వాళ్ళు ఎలాగ పెట్టుకోవాలి, ఏయూ రీజన్ వాళ్ళు ఇన్ కేస్ ఎస్వీ రీజన్లో సీట్ కావాలనుకుంటే వాళ్ళు పెట్టుకోవాల్సింది ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం ఎస్వీ రీజన్లో వాళ్ళు ఏయూ రీజన్లో సీట్ కావాలనుకుంటే వాళ్ళకి ఎలా పెట్టుకోవాలి ప్రయారిటీ కాలేజ్ అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే మనం మాట్లాడకపోతున్నాం. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వీడియోని చూడండి, సో దట్ మీకు ఉన్న డౌట్స్ అండ్ క్వైరీస్ అన్ని క్లారిఫై అయిపోయి మీరు ఏదైతే ప్రయారిటీ పెట్టుకోవాలనుకుంటున్నారో దానికి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నుంచి మీకైతే దొరుకుతుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, యూనిక్ వ్యూవర్స్ వచ్చేసరికి 17,000 మెంబర్స్ ఆఫ్ ప్లస్ ఉన్నారు, అండ్ రిటర్నింగ్ వ్యూవర్స్ వచ్చేసరికి 5,000 ప్లస్ ఉన్నారు, అండ్ మీరు సబ్స్క్రైబర్స్ చూసుకోవచ్చు చాలా తక్కువ మందే ఉన్నారు వీటితో పోలిస్తే. సో ఎవరైతే రిటర్నింగ్ వ్యూవర్స్ ఉన్నారో సో మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు మా కంటెంట్ వర్త్ అనిపించిన మా నుంచి మీకు ఏమైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఏంటంటే మాకు ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీకు మా కంటెంట్ వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం వెళ్ళకండి. ఇక్కడ మీరు చూడొచ్చు రిటర్నింగ్ వ్యూవర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, సో ఒకసారి చూడండి. సో చూస్తున్నారు కదండి, ఏపీ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ కాలేజ్ ప్రయారిటీ లిస్ట్ అనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చండి, ప్రయారిటీ లిస్ట్ డిపెండ్స్ అపాన్. సో ఓవరాల్గా మన యొక్క ప్రయారిటీ లిస్ట్ వెయిట్ మీద డిపెండ్ అయ్యి వెయిట్ బేసిస్ మీద మనం పెట్టుకోవాలి అని అంటే మీరు ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు క్లినికల్ ఎక్స్పోజర్ అనమాట. లైక్ క్లినికల్ ఫెసిలిటీస్ ఎలాగున్నాయి ఆ హాస్పిటల్లో, అండ్ అట్ ద సేమ్ టైమ్స్ పేషెంట్స్ ఫ్లో ఎలాగుంది, లైక్ ఫ్రీక్వెంట్లీ ఎంతమంది వస్తున్నారు, అసలు వస్తున్నారా లేదా, వస్తుంటే ఎంత ఉంది, ఎలాగా, ఇది ఒక క్లినికల్ ఎక్స్పోజర్ అనమాట. నెక్స్ట్ పాయింట్ మీరు డిపెండ్ అయి ఉండేది ఇయర్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అనమాట. ఇన్సెప్షన్ ఇంకేం లేదు, లైక్ ఏంటంటే మనకి ఎన్ఎంసీ ఉంటుంది కదా, నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్. సో వాళ్ళు కొంత టీంని పెట్టి ప్రతి కాలేజ్కి ఇన్స్పెక్షన్కి పంపిస్తూ ఉంటారు అనమాట. సో లాస్ట్ ఇయర్ ఎప్పుడు జరిగింది, ఎలా ఫ్రీక్వెంట్లీ జరుగుతుంది, బాగానే వర్క్ అవుతుందా లేదా అనేది సెకండ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ కట్ ఆఫ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో కాలేజ్ ఫెసిలిటీస్ ఎలాగున్నాయి, అసలు ఏంటి, లైక్ మీరు వెళ్ళిన తర్వాత కానీ మీకు హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ, అండ్ అట్ ద సేమ్ టైం మెస్ ఫెసిలిటీస్ కానీ, సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా అనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు లొకేషన్ ఆఫ్ కాలేజెస్ అనమాట. లైక్ ఎస్వీ రీజన్లో పెడుతున్నారా, ఏయూ రీజన్లో పెడుతున్నారా, ఎక్కడ పెడుతున్నారని చెక్ చేసుకోండి. అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనమాట. సో ఆ కాలేజ్లో పర్టికులర్గా సీట్స్ ఇంటేక్ ఎంత ఉంది, సో దాని మీద డిపెండ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మేము చెప్పినట్లనే పైన చెప్పినట్లనే హాస్టల్ ఫీజు ఎంత ఉంటుంది, ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది. అంటే కొంతమంది అయితే బేర్ చేసి కట్టగలరండి, కొంతమంది అసలు కట్టలేరు. బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఏంటంటే జస్ట్ వాళ్ళకు ఉన్న దాంట్లో చదువుకొని వచ్చేస్తారు. చాలామంది ట్యూషన్ ఫీ కట్టలేక మళ్ళీ డ్రాప్ అవుతూ కూడా ఉంటారనమాట. సో బిలో పూర్ ఉన్న వాళ్ళు ఆర్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు. సో ఒకసారి మీరు కూడా ఇది కూడా చెక్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడొచ్చు పేషెంట్ ఫ్లో. ఇక్కడ పైన మీకు చెప్పాను కదా క్లినికల్ ఎక్స్పోజర్, అసలు అక్కడ క్లినికల్ ఫెసిలిటీస్ ఎలాగున్నాయి, అట్ ద సేమ్ టైం పేషెంట్స్ ఫ్లో ఎలాగుందనే దాని మీద డిపెండ్ అవుతుంది. అండ్ అలాగే ఇంకా చాలా లైక్ ఇంకా కొన్ని మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇది ఓవరాల్గా వీటన్నిటి ఫ్యాక్టర్స్ మీద మనము బేస్ చేసుకొని ఒక ప్రయారిటీ లిస్ట్ అనేది అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇదంతా మీరు చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు అడిగి పెట్టుకోండి. మేమైతే రీసెర్చ్ చేసాము, మా ఫ్రెండ్స్ ద్వారానో అందరి ద్వారా రివ్యూస్ తీసుకొని మేమైతే ఒక లిస్ట్ అయితే తయారు చేసాము. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చండి, ఇఫ్ యూ ఆర్ లోకల్ టు ఏయూ రీజియన్ అండ్ వాంట్ టు జాయిన్ ఇన్ కాలేజ్ బిలాంగ్స్ టు ఎస్వీ రీజియన్, నాన్ లోకల్ కట్ ఆఫ్ విల్ బీ హయ్యర్ దెన్ ద ఓపెన్ కేటగిరీ ఆఫ్ రెస్పెక్టివ్ ఓన్ రీజియన్. సో ఇప్పుడు ఏంటి అంటే ఫర్ సపోజ్ మీరు ఏయూ రీజియన్కి బిలాంగ్ అయి ఉన్నారు అండ్ మీకు ఎస్వీ రీజియన్లో కాలేజెస్లో ఏదైనా సీట్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు నోట్ చేసుకున్న పాయింట్ ఏంటంటే ఎస్వీ రీజియన్లో ఏదైతే ఓపెన్ కేటగిరీకి కట్ ఆఫ్ ఉంటుందో దానికంటే ఎక్కువ కట్ ఆఫ్ మీకు ఉంటుందన్నమాట. ఎందుకనంటే మీరు ఆ రీజియన్కి నాన్ లోకల్ అవుతారు కాబట్టి మీకు ఆ రీజియన్లో ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీ కంటే ఎక్కువ కట్ ఆఫ్ అనేది మీకు ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ చదువుతాను చూడండి, ఇఫ్ యూ ఆర్ లోకల్ టు ఏయూ రీజియన్, మీరు ఏయూ రీజియన్కి లోకల్ అయి ఉంటే అండ్ వాంటెడ్ టు జాయిన్ ఇన్ కాలేజ్ బిలాంగ్స్ టు ఎస్వీ రీజియన్, అండ్ ఎస్వీ రీజియన్లో బిలాంగ్ అయిన కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఆబ్వియస్లీ మీరు నాన్ లోకల్ అవుతారు. అదే చెప్పాను, నాన్ లోకల్ కట్ ఆఫ్ విల్ బీ హయ్యర్ దెన్ ద ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ రెస్పెక్టివ్ ఓన్. అంటే ఎస్వీ రీజియన్లో ఏదైతే ఓపెనింగ్ కట్ ఆఫ్ ఉంటుందో దానికంటే నాన్ లోకల్గా మీరు జాయిన్ అవుతున్నందుకు మీకు ఇంకా ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. సో దాని బేస్డ్ మీద ఇది ఎవరెవరికంటే ఏయూ రీజియన్లో ఉండి ఎస్వీ రీజియన్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళకి, అట్ ద సేమ్ టైం ఎస్వీ రీజియన్లో ఉండి ఏయూ రీజియన్లో కాలేజ్ పెట్టుకోవడానికి ఉంటారు కదా. సో వాళ్ళు మెయిన్ ఆలోచించాల్సింది ఇదనమాట. మీరు ఏయూ రీజియన్కి బిలాంగ్ అయి ఉంటే మీకు ఎస్వీ రీజియన్లో సీట్ కావాలనుకుంటే ఎస్వీ రీజియన్లో ఏదైతే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఉందో దానికంటే ఒక +50 మార్క్స్ వేసుకోండి. అంత కట్ ఆఫ్ ఎక్కువ అనేది మీకైతే ఉంటుందన్నమాట. సో ఇది ఇన్ కేస్ మీరు ఇంకా చాలా మెరిట్ స్కోర్ వచ్చింది, నాకు ఓపెనింగ్ 670 అలా వచ్చింది, నాకు బాగానే మెరిట్ స్కోర్ వచ్చింది, బట్ ఏంటంటే నా ఏ రీజియన్లో టాప్ ఏఎంసీ మిస్ అయిందని అనుకుంటే
ఎస్వీ రీజియన్లో టాప్ కాలేజ్ మీరు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఆబ్వియస్లీ అక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివి ఎవరైతే ఒక రీజియన్ నుండి ఇంకో రీజియన్లో కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆలోచించాల్సిన పాయింట్స్ అనమాట ఇవి. నెక్స్ట్ చూసుకోవచ్చు సేమ్ వైస్ వర్సా, ఇన్ కేస్ మీరు ఎస్వీ రీజియన్లో ఉండి ఏ రీజియన్కి పెట్టుకోవాలనుకుంటే ఈ ఏ రీజియన్లో ఏదైతే ఓపెన్ కేటగిరీకి కట్ ఆఫ్ ఉంటుందో ఆ కట్ ఆఫ్ కంటే మీ నాన్ లోకల్ కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎందుకంటే మీరు నాన్ లోకల్ కాబట్టి. సో ఇది ఓవరాల్గా మీరైతే చెక్ చేసుకోండి. సో అకార్డింగ్లీ దట్ యూ కెన్ చేంజ్ ద ప్రిఫరెన్సెస్ ఆర్డర్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. సో మీ ఇంట్రెస్ట్ బేస్ మీద మీరంతా ఆలోచించుకొని దాని ప్రకారంగా మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడొచ్చు, ఫస్ట్ మనము ఏ రీజియన్లో ప్రయారిటీ లిస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దామండి. సో ఇక్కడ చెక్ చేయొచ్చు. ఫస్ట్ మేము పెట్టిన ప్రకారం ఏంటి అంటే ఫస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం. సో 1923లో ఎస్టాబ్లిష్ చేశారు. 250 సీట్స్ అయితే ఇంటేక్ ఉంటుంది. నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు 1946 ఇయర్లో అయితే పెట్టారు. 250 సీట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ మీరు చూసుకోవచ్చు రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ 1958 ఇయర్లో పెట్టారు. నెక్స్ట్ చూడొచ్చు సీట్స్ ఇంటేక్ 250 ఉంది. అండ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ 1980లో పెట్టారు. 175 సీట్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ శ్రీకాకుళం 2008లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ 150 సీట్స్ ఆఫ్ ఇంటేక్ అనమాట. అండ్ నెక్స్ట్ చూడొచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ 2011లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 120 సీట్స్ అనమాట. నెక్స్ట్ మీరు చెక్ చేయొచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆఫ్ విజయనగరం 2023లో అయితే పెట్టారు. 150 సీట్స్ అయితే ఇంటేక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడొచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు లాస్ట్ ఇయర్ ఇవి 150 సీట్స్ అయితే ఇంటేక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం లాస్ట్ ఇయర్ పెట్టారు. 150 ఇంటేక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం లాస్ట్ ఇయర్ అయితే పెట్టారు. 150 అయితే ఇంటేక్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు పైన చెక్ చేయొచ్చు ప్రయారిటీ లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజ్ అనమాట. మీరు మళ్ళీ నోట్ చేసుకోండి ఏంటి ఇలా ఉన్నాయని అనుకుంటే ఇవన్నీ గవర్నమెంట్ కాలేజ్ మాత్రమే పెట్టాము ఏయూ రీజియన్లోది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చండి ఏయూ రీజియన్లోనే ప్రైవేట్ కాలేజెస్కి ప్రయారిటీ లిస్ట్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ చూడొచ్చు ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చిన్నకాకాని గుంటూరు అనమాట. 2003లో ఇదైతే ఎస్టాబ్లిష్ చేశారు. 200 సీట్స్ అనేవి ఇంటేక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడొచ్చు అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏలూరు ఆశ్రమ్ 2000లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. 250 సీట్స్ అయితే ఇంటేక్ ఉంటుంది. నెక్స్ట్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అనమాట 2002లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. 250 సీట్స్ ఆఫ్ ఇంటేక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డాక్టర్ పిండంనేని సిద్ధార్థ అనమాట గన్నవరంలో ఉంటుంది. 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. 150 సీట్స్ ఇంటేక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడొచ్చు కార్టూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ చిన్నకొండపూరు కొండ్రపాడు గుంటూరు అనమాట. 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. 150 సీట్స్ ఇంటేక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడొచ్చు కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అమలాపురం. సో 2005లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు విత్ 150 సీట్స్ ఆఫ్ ఇంటేక్ అనమాట. అండ్ నెక్స్ట్ చూడొచ్చు జెమ్స్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం అండ్ 2010లో ఎస్టాబ్లిష్ చేశారు. 150 సీట్స్ అనేవి ఇంటేక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడొచ్చు మిమ్స్ అనమాట విజయనగరం 2002లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. 150 సీట్స్ ఇంటేక్ ఉంటుంది. ఎన్ఆర్ఐ అనమాట విశాఖపట్నం 2012లో ఎస్టాబ్లిష్ చేశారు. 150 ఇంటేక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి గాయత్రి విద్యా పరిషత్ అనమాట విశాఖపట్నం 2016లో ఎస్టాబ్లిష్ చేశారు. 150 సీట్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడొచ్చు ఇంటేక్ అనమాట నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయవాడ 2016లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 150 సీట్స్ అనమాట. సో ఇవి ప్రైవేట్ కాలేజెస్ అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్, ఈ ముందు చెప్పినవి గవర్నమెంట్ కాలేజెస్, వీటి యొక్క ప్రయారిటీ లిస్ట్ అనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎస్వీ రీజియన్ మనం ఇప్పుడు చూద్దాము. ముందుదైతే ఏ రీజియన్ మాట్లాడేసాము. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే కేఎంసీ అనమాట కర్నూలు. ఫస్ట్ మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మాత్రం మాట్లాడుతున్నాం, మళ్ళీ నోట్ చేసుకోండి. కేఎంసీ అనమాట 1957 ఎస్టాబ్లిష్ 250 సీట్స్ ఇంటేక్. ఎస్వి మెడికల్ కాలేజ్ అనమాట తిరుపతి. ఇక్కడ చూడొచ్చు 1960 ఇయర్ ఎస్టాబ్లిష్డ్ అనమాట 240 సీట్స్ అనమాట ఇంటేక్. అండ్ ఏసీఎస్ఆర్ నెల్లూరు 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. 175 సీట్స్ అనేవి ఇంటేక్ ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ 2000లో ఎస్టాబ్లిష్ చేశారు. 150 సీట్స్ ఇంటేక్. జిఎంసీ కడప 2006లో ఎస్టాబ్లిష్ చేశారు. 175 సీట్స్ ఇంటేక్ ఉంటుంది. ఇది చూడొచ్చండి ఎస్వీఎంసీ ఓన్లీ ఫర్ ఉమెన్స్ అనమాట. శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. 175 సీట్స్ అయితే ఇంటేక్ ఉంటుంది. జిఎంసీ నంద్యాల చూసుకోవచ్చు లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేశారు. 175 సీట్స్ అయితే ఇంటేక్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు చూసేది ప్రయారిటీ లిస్ట్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ అనమాట ఎస్వీ రీజియన్లో. ఎన్ఎంసీ నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరులో 2000లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 250 సీట్స్. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ చిత్తూరు డిస్టిక్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు 2016లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 150 సీట్స్. పెస్ మెడికల్ కాలేజ్ ఉంది కుప్పం 2001లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 150 సీట్స్. ఎస్ఆర్ఎం ఉందన్నమాట శాంతిరామ్ మెడికల్ కాలేజ్ ఎస్ఎంసీ నంద్యాల కర్నూలు డిస్టిక్ 2005లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 150 సీట్స్. నెక్స్ట్ చూడొచ్చు విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. 150 సీట్స్ అయితే ఇంటేక్ ఉంటుంది. నెక్స్ట్ చూడొచ్చు శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ అనమాట తిరుపతి 2022లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు విత్ ఇంటేక్ ఆఫ్ 150 సీట్స్. ఫాతిమా మైనారిటీ కాలేజ్ అనమాట ఇది. అండ్ ఇక్కడ చూడొచ్చు 2010లో అయితే ఎస్టాబ్లిష్
చేశారు విత్ సీట్స్ ఆఫ్ 100 ఇంటేక్ అనమాట. సో ఇది ఓవరాల్గా మన యొక్క ఎస్వి రీజియన్, ఏయూ రీజియన్ అండ్ ఓవరాల్ యొక్క గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్లోని ప్రయారిటీ లిస్ట్ అనమాట, కాలేజ్ ప్రయారిటీ లిస్ట్. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, దేర్ విల్ బీ వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ ఇన్ ఏపీ ఎంబీబీఎస్ 2024-2025 కౌన్సిలింగ్. సో బీ కేర్ఫుల్ వైల్ గివింగ్ వెబ్ ఆప్షన్స్. సో వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ అనమాట, ఒక్కసారి మాత్రం మీరు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వన్స్ ఇది పెట్టారా ఇంకా ఫిక్స్ అయిపోతుంది, మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవ్వదు కాంపిటెంట్ అథారిటీ కోటాలో. సో దాన్ని బేస్ చేసుకొని మీరు అన్నీ ఆలోచించుకొని మీ ఇంట్రెస్ట్ బేస్ మీద అన్నీ చూసి మీరు రీసెర్చ్ చేసి ఉంటారు, అలాగే యూట్యూబ్ వీడియోస్ కూడా చాలా చూసుంటారు. సో వీటన్నిటి మీద బేస్ చేసుకొని మీ ఓన్గా మీరు ఒక ప్రయారిటీ లిస్ట్ బేస్ చేసుకొని మీకు వచ్చిన మార్క్స్ని బట్టి సో దాని ప్రకారంగా మీరైతే ప్రొసీడ్ అవ్వండి. సో ఇదండి ఇవాళకి మన ఈ వీడియో, మా ఈ కంటెంట్ ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ వీడియోలో మీకు ఏమాత్రం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికినా, మీకు ఏమాత్రం వర్త్ అనిపించినా, హెల్ప్ఫుల్ అయినా సరే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి నీడెడ్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కౌన్సిలింగ్లో మిస్టేక్ చేయరు. అండ్ అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సో దట్ మాకు ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి.